హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్ రియాలిటీ కాస్ట్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రియాలిటీ కాస్ట్ మాన్వా ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మనోడు డూహాన్ జేమిన్ గాడు తాగడానికి పిలిస్తే మనోడు ఎక్కడికి వెళ్తాడు. మనోడు ఒక్కడే కాకుండా వేరే స్కూల్ గర్ల్స్ అలాగే జిహాన్ కూడా అక్కడికి వస్తాడు. ఆ జేమిన్ గాడు జిహాన్ ఆ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి జిహాన్ ని బుల్లీ చేస్తుంటాడు. మనోడు ఆ జేమిన్ గాడు జిహాన్ ని బుల్లీ చేస్తుంటే చూడలేక బాత్రూమ్ అని చెప్పి బయటికి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి పార్టీ జరుగుతున్న రూమ్ లోకి వచ్చి చూస్తే ఆ జమీన్ గాడు జిహాన్ ప్యాంటుని డస్ట్బిన్ లో వేసి బుల్లీ చేస్తుంటాడు. అది చూసి మనోడు పోటు మొగల్ని చెయ్యి ముందుకు దాంచి జిహాన్ ప్యాంటుని తిరిగి ఇమ్మంటాడు. అప్పుడే మనోడి దరిద్రం కొద్దీ జమీన్ గాడి ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వాడు చూడడానికి ఒక గ్యాంగ్స్టర్ లా ఉంటాడు. వాడిని చూడగానే మనోడి ధైర్యం మొత్తం పోతుంది. దాంతో ప్యాంటుకి బదులు ఆ జమీన్ గాడి నుంచి మైక్ అడిగి ఇప్పించుకుంటాడు. చూస్తుంటే సిస్టమ్ దీనికోసమే వెయిట్ చేస్తున్నట్లుంది. మనోడి చేతిలో మైక్ పడగానే సిస్టమ్ మనోడికి ఆ మైక్ తో ఆ జమీన్ గాడి తలని పగలగొట్టమని ఒక క్వాష్ ని ఇస్తుంది. సిస్టమ్ ఇచ్చిన 30 minutes లోపల ఈ క్వాష్ ని కంప్లీట్ చేయకపోతే మనోడికి పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ అనగానే మనోడికి ఆ దున్నపోతులు గుర్తొస్తాయి. కాసేపటి తర్వాత ఇక అంతా ఎవరి ప్లేసులలోకి వాళ్ళు వెళ్ళి కూర్చొని ఉంటారు. అలాగే బయటికి వెళ్లిన గర్ల్స్ కూడా తిరిగి వచ్చి కూర్చొని ఉంటారు. ఇక్కడ సరిగా చూసినట్లయితే జిహాన్ ఒక్కడు మిస్ అవుతున్నాడు. అప్పుడే జైమిన్ గాడు అక్కడున్న గ్యాంగ్స్టర్ తో మ్యాన్చూన్ శరీరం మొత్తం రక్తంతో నువ్వు హత్యలు చేసేటోళ్ళు తిన్నావు అని అంటాడు. ఈ దుబ్బోడి పేరు మ్యాన్చూన్. జైమిన్ గాడి మాటలకి రిప్లై ఇస్తూ ఆ దుబ్బోడు నేను ఇక్కడికి వచ్చే ముందే కొంతమంది బొక్కలు నెరగొట్టొచ్చా అని ఆ దుబ్బోడు వాడి భారీ శరీరంతో జిహాన్ మీద కూర్చొని మాట్లాడుతుంటాడు. జిహాన్ ఆ దుబ్బోడిని మోయలేక వణుకుతుంటే ఆ దుబ్బోడు జిహాన్ ని తిడుతూ ఇదేమైనా మసాజ్ చేయరనుకున్నావా? నీ ప్యాంట్ నీకు తిరిగిచ్చాగా, సరిగా నిలవరా నీ అయ్యా, నువ్వు గనక నన్ను కింద వేసినావు అనుకో నీ బొక్కలు ఎరగొడతా అని బెదిరిస్తుంటే ఆ జమీన్ గాడు ఏదో తిక్కలోడిలా ఒక్కడే పడి నవ్వుతుంటాడు. పక్కన మనోడేమో ఆ సిస్టమ్ ఇచ్చిన క్వాష్ ని అలాగే ఆ గ్యాంగ్స్టర్ ని చూసి ఫ్రీజ్ అయ్యి కదలకుండా కూర్చో ఉంటాడు. అప్పుడే ఆ దుబ్బోడు పైకి లేచి జమీన్ తో నువ్వు చెప్పింది నిజమేనా? ఆ జమీన్ ఏం చెప్పా? దానికి ఆ గ్యాంగ్స్టర్ మనోడి ఫేస్ కి క్లోజ్ గా వచ్చి నిజంగానే ఆ చెరువు గాని విడిచి తొక్కొట్టాడా అని అడుగుతాడు. దానికి జమీన్ డూవాన్ కనిపించేంత వీక్ కాదు, చాలా స్ట్రాంగ్. దానికి ఆ గ్యాంగ్స్టర్ కానీ నాకు వీడు ఎలా చూసినా పిరుకోల్లా కనిపిస్తున్నాడు అని అంటే మనోడు ఆ దుబ్బోడి ఫేస్ ని క్లోజ్ గా చూసి భయపడుతూ నేను గనక సిస్టమ్ క్వాష్ ని ఇప్పుడు క్లియర్ చేస్తే ఈ బండు నన్ను ఖచ్చితంగా గుంద తీసి బూడుస్తాడు. అలాగని ఈ క్వాష్ ని క్లియర్ చేయకపోతే ఎలాంటి పెనాల్టీ పడుతుందో తెలియదు. కనీసం ఆ చెలువు గాని ఓడించినప్పుడు వచ్చిన స్కిల్ లాక్ కాకుండా ఉండుంటే ఈ క్వాష్ ని ఏమాత్రం భయం లేకుండా యాక్సెప్ట్ చేసి ఉండేటోని అని తల పట్టుకొని ఏడుస్తుంటాడు. ఇక్కడే మనోడు సిస్టమ్ క్వాష్ ని క్లియర్ చేయడానికి ఇచ్చిన టైంలో 15 minutes ని వేస్ట్ చేస్తుంటాడు. అప్పుడే ఆ జైమిన్ గాడు డౌట్ వచ్చి మనోని డూవాన్ నువ్వు స్ట్రాంగ్ కదా, అలాంటప్పుడు ఆ చెలువు గాడి ఇన్ని రోజులు నిన్ను బుల్లీ చేస్తుంటే ఎందుకు ఊరుకున్నావు అని అడిగితే మనోడు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంటే జైమిన్ గాడు సర్లే గాని నువ్వేం చెప్పకపోయినా పర్వాలేదులే, ఇక మెయిన్ పాయింట్కి వద్దాం. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? నేను నీకు ఒకటి చెప్పాలి అని చిన్నగా పైకి లేచి మనమిద్దరం ఒకటవుదాం పటు అని అంటే మనోడు జైమిన్ గాడు తేడాగాడేమోనని ఆలోచిస్తుంటే ఆ జైమిన్ నాకు నీ బలగం కావాలి, నువ్వు గనక నా గ్రూపులో జాయిన్ అయితే మనం ఈ గ్వాన్ ఆక్ డిస్ట్రిక్ట్ ని మన చేతిలోకి తెచ్చుకోగలం. అది విని మనోడు నీ అయ్యా ఆ గ్వాన్ వాక్ డిస్ట్రిక్ట్ ని సొంతం చేసుకోవాలంటే నువ్వే వెళ్ళి సొంతం చేసుకో, నన్నెందుకు మధ్యలో లాగుతున్నావు అని ఆలోచిస్తుంటే ఆ జైమిన్ గాడు కంటిన్యూ చేస్తూ నువ్వు మా గ్రూప్ లో జాయిన్ అయితే నువ్వు పోగొట్టుకునేదేం లేదు, ఇంకా నీకే లాభం. నీకు మందు కావాలంటే మందు, సిగరెట్ కావాలంటే సిగరెట్, మనీ కావాలంటే మనీ అని అంటూ అక్కడున్న గర్ల్స్ వైపు చూపిస్తూ నీకేది కావాలంటే అది దొరుకుతుంది అని మనోడిని టెంప్ట్ చేయాలని చూస్తాడు. మనోడు ఆ జైమిన్ గాడి బుద్ధిని అర్థం చేసుకుని నాకు ఇలాంటివే ముద్దులే అని వాడి ఇలాంటి బుల్లీలతో చేతులు కలపద్దని అనుకుంటాడు. మనోడి మాటలు విని ఆ జైమిన్ గాడు నువ్వు ఎప్పటికీ ఇలా సబ్స్టిట్యూట్ గేమర్లా ఉండిపోదాం అనుకుంటున్నావా? నువ్వు మా గ్రూప్ లో జాయిన్ అయితే నిన్ను బుల్లీ చేసిన అందరి మీద నువ్వు రివెంజ్ తీసుకోగలవు, అలాగే నీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అది విని మనోడు వాడి పాస్ట్ ని గుర్తు తెచ్చుకొని జైమిన్ గాడితో చేతులు కలిపితే నిజంగానే నన్ను ఎవరు బుల్లీ చేయరా అని ఆలోచిస్తుంటే జైమిన్ గాడు మనోడికి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చి టాయిలెట్ కని వెళ్తాడు. మనోడు ఈ లూజర్ లైఫ్ నుంచి ఎస్కేప్ అయ్యి రిచ్ పీపుల్స్ తో ఎంజాయ్ చేయమని ఆ దేవుడు నన్ను బ్రతికించి సిస్టమ్ ఇచ్చినట్లున్నాడు. నాకు తెలిసి ఆ దేవుడు నా లైఫ్ ని చేంజ్ చేయాలని అనుకుంటున్నట్లున్నాడు అని ఆలోచిస్తూ మురిసిపోతుంటే జిహాన్ మనోని పిలిచి మనోడికి చెరువు గాని డిఫీట్ చేసినప్పుడు సిస్టమ్ ఇచ్చిన గోల్డెన్ కీని చూపిస్తూ ఇది నీదేనా అని అడుగుతాడు. మనోడు మార్నింగ్ జిహాన్ ని గుద్దుకున్నప్పుడు ఆ కీని అక్కడే పడేసుకుని ఉంటాడు. మనోడు సిస్టమ్ ఇచ్చిన కాస్ట్ మీద పడి ఆ కీ గురించే మర్చిపోయి ఉంటాడు. జిహాన్ మనోడికి కీని తిరిగిస్తూ నేను చెప్తున్నానని ఏమనుకోకు, నువ్వు ఆ జైమిన్ గాడితో జాయిన్ కాకపోతే మంచిదనుకుంటా
అని అడ్వైజ్ని ఇస్తే మనోడు నువ్వు అసలేం మాట్లాడుతున్నావు, నన్ను నీలాగే లూజర్లా బ్రతకమంటావా అని అనుకొని నేను ఇప్పుడు వాడితో జాయిన్ అయితే నీకెందుకు, జాయిన్ కాకపోతే నీకెందుకు, ఇప్పుడు నాకెందుకు నువ్వు సలహాలు ఇస్తున్నావు అని అంటాడు. ఇక్కడ జిహాన్ మనోడు మార్నింగ్ బాత్రూమ్ దగ్గర టిష్యూ పేపర్ విషయంలో అలాగే ఇందాక ప్యాంటు విషయంలో జిహాన్కి హెల్ప్ చేయడానికి ట్రై చేసింది తలుచుకొని మనోడితో నువ్వు వాళ్ళలా చెడ్డవాడేలా కనిపించట్లేదు, అందుకే చిన్న సలహా ఇద్దామనుకున్నా, నా మాటలు నీకు కోపం తెప్పించుంటే సారీ అని అంటాడు. అప్పుడే సిస్టమ్ ఇక క్వాష్ని క్లియర్ చేయడానికి 3 minutes మాత్రమే టైం ఉందని చూపిస్తుంది. అది చూసి మనోడు నేను కనుక ఈ పెనాల్టీని 1 గంట తట్టుకోగలిగితే నా లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది అని అనుకొని గర్ల్స్ ముందర ఆ పెనాల్టీని యాక్సెప్ట్ చేయలేక కాల్ మాట్లాడాలి అని సాకు చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మీకు ఎలిఫెంట్స్ స్టోరీ తెలుసా? ఒక ఎలిఫెంట్ తను చనిపోయే ముందు తను ఉన్న గ్రూప్ని వదిలి ఎవరు లేని చోటుకెళ్ళి చనిపోతుంది. మంకీస్ కూడా అంతే, ఏజ్ అయ్యి లేదా ఏదైనా రోగం వచ్చి చనిపోతుంది అనగా ఎవరు లేని చోటుకెళ్ళి చనిపోతుంది. సేమ్ అదే సిచ్యువేషన్ని మనోడు కూడా ఫేస్ చేస్తున్నాడు. స్టోరేజ్ రూమ్లోకి ఒంటరిగా వెళ్ళి కూర్చొని పెనాల్టీ స్టార్ట్ కావడం కోసం వెయిట్ చేస్తుంటాడు. కేవలం 30 seconds టైం ఉంటుంది. మనోడు కూడా ఎలాగోలా ఆ పెనాల్టీని తట్టుకొని జైమిన్ గాడి గ్రూప్లో జాయిన్ కావాలని డిసైడ్ అవుతాడు. ఇంకా 20 seconds ఉండగానే పెనాల్టీ స్టార్ట్ అయినట్లు చూపిస్తారు. కట్ చేస్తే తిరిగి పార్టీ జరుగుతున్న రూమ్లోకి వస్తాం. అప్పుడే ఆ దుబ్బడు పైకి లేచి సాంగ్ పాడాలని గర్ల్స్ని మైకుని అడుగుతాడు. కానీ అక్కడ ఉండాల్సిన మైక్ ఉండదు. కట్ చేస్తే టాయిలెట్ నుంచి పొట్ట పట్టుకొని వచ్చి మొబైల్ని చూస్తున్న జైమిన్ని చూస్తాం. కోడి పిల్ల కోసం గద్దొచ్చినట్లు మనోడు జైమిన్ గాడి వెనక్కి మైక్ పట్టుకొని వచ్చి వాడి తల మీద గట్టి దెబ్బ కొట్టి నీ అయ్యా నేను నీతో అసలు చేతులు కలపను అని గట్టిగా అరుస్తాడు. మనోడు కొట్టిన దెబ్బకి ఆ జైమిన్ గాడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. మనోడు సిస్టమ్ ఇచ్చిన క్వాష్ని కంప్లీట్ చేసి జైమిన్తో నీలాంటి వెధవలతో కలిపేదానికన్నా లూజర్లా మిగిలిపోవడం మంచిది అని ఆ జైమిన్ గాడిని అక్కడే వదిలేస్తే మనోడు దొరికిపోతాడేమోనని ఎవరు లేని చోటికి తీసుకెళ్లాలని అనుకుంటాడు. అప్పుడే మనోడికి ఆ దుబ్బోడు జిహాన్తో ఉన్నది గుర్తొస్తుంది. ఆ దుబ్బోడు జిహాన్ ఏదైనా చేస్తాడేమని ఆలోచిస్తుండగా మనోడు అక్కడే ఆ జైమిన్ గాడి మొబైల్ పడి ఉండడం చూస్తాడు. కట్ చేస్తే పార్టీ రూమ్ లో చూస్తాం. డోరేమాన్ లో జిహాన్ లా దారుణంగా పాటలు పాడుతున్న ఆ దుబ్బోడికి అప్పుడే జైమిన్ గాడి మొబైల్ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో ఒరే పంది మకమోడ నీలాగే నీ పాట కూడా దారుణంగా ఉంది. ఆ దుబ్బోడు ఆ మెసేజ్ ని చూసి కోపంగా జైమిన్ గాడిని తలుచుకొని పళ్ళు కొరుకుతాడు. ఈ మెసేజ్ ని పంపించింది ఎవరో కాదు, మన డువాన్. మనోడు స్పృహలో లేని ఆ జైమిన్ గాడి మీద కూర్చొని ఆ దుబ్బోడికి జైమిన్ గాడి మొబైల్ నుంచి బూతులని పంపిస్తుంటాడు. అది సరిపోదన్నట్లు ఇంకా గెలుక్కునేలా నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? అలాగైతే రూమ్ లో ఉన్న అందరిని ఇంటికి పంపించి నువ్వు ఒక్కనివే నా కోసం వెయిట్ చేయి, నేను వస్తా అని మెసేజ్ ని పెట్టి ఆ దుబ్బోడి మెసేజ్ ని చూసి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాడని అనుకుంటున్నా. నేను కూడా ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవడం మంచిది అని అనుకుంటాడు. మనోడికి ఆ దుబ్బోడు భయపడి వెళ్తాడని ఎలా అనిపించిందో, ఆ దుబ్బోడు మనోడు ఏడండాడు అన్నది ఎలా కనుక్కున్నాడో తెలియదు గాని అప్పుడే ఆ దుబ్బోడు మనోడి వెనక్కి వచ్చి కోపంగా మనోడి వైపు చూస్తుంటాడు. వాడిని చూసిన మనోడికి ఇక వాడికి చావే అని అర్థమవుతుంది. అప్పుడే సిస్టమ్ మనోడికి ఆ దుబ్బోడిని డిఫీట్ చేయమని సడన్ క్వాస్ట్ ఇస్తుంది. అప్పుడే ఆ దుబ్బోడు మనోడిని కాలుతోదంతే మనోడు బంతిలా దొర్లుకుంటూ వెళ్ళి పడతాడు. ఆ దుబ్బోడు మనోడి దగ్గరకు వచ్చి రే నీ అయ్యా ఆ జైమిన్ గాడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తాగినప్పుడు మెసేజే చేయలేదు అని మనోడి టీషర్ట్ ని పట్టుకొని చితగొడుతూ ఆ జైమిన్ గాడు నిన్ను నమ్మి నిన్ను వాడి గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నిన్ను నమ్మినోనికి నువ్వు వెన్నుపోటు పొడిచావు. అయినా నీలాంటి పనికిమాలనోని ఎందుకు వాడి గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ముందు అసలు ఆ జైమిన్ గాడికి ఏమైంది, నువ్వేం చేశావు అని మనోడి వైపు చూస్తే మనోడు ప్యాంటు జోబులో డ్యామేజ్ అయ్యున్న మైక్ ఉంటుంది. దాంతో ఆ దుబ్బడికి అర్థమైపోతుంది మనోడు ఆ మైక్ తీసుకొని ఆ జైమిన్ గాడి తల పలగొట్టాడని. అప్పుడే మనోడు తనలో ఉన్న భయాన్ని మర్చిపోయి కోపంగా ఇక్కడ చెత్తనా డాష్ గాళ్ళు మీరేరా, మీకన్నా వీక్గా ఉన్న వాళ్ళ దగ్గర మనీ తీసుకొని దుబ్బి తిన్నదే గాక వాళ్ళని బుల్లి చేసి ఏడిపిస్తున్నారు. ఇదంతా చూసి నేను మీ తొట్టి గ్యాంగ్ లో జాయిన్ అవుతానని ఎలా అనుకున్నారు అని అరుస్తుంటే ఆ దుబ్బోడు మనోని విసిరి కొడతాడు. మనోడు స్ట్రైట్ గా వెళ్లి అక్కడే ఉన్న మూటల మీద పడతాడు. ఆ దుబ్బోడు మనోతో అమని బ్యాంకోడు వీక్ గా ఉంటే నేనేం చాలి, కాసేపాకు నేను నీకు వాడికతే పట్టిస్తా అని నవ్వుతుంటాడు. అప్పుడే సిస్టమ్ ఇచ్చిన గోల్డెన్ కి మనోడు జోబిలో నుంచి కింద పడితే మనోడు చేతిలోకి తీసుకుంటాడు. అలా చేతిలోకి తీసుకోగానే సిస్టమ్ మేనేజర్ అవును ఆ కీ హోల్ లో ఉన్నారు కదా అని మనోడు యాక్టివ్ స్కిల్స్ ని చూపిస్తాడు. అక్కడే ఒక స్కిల్ ప్లేస్ లో కీ హోల్ ఉంటుంది. దాన్ని చూసి మనోడు ఏమాత్రం ఆలోచించకుండా గోల్డెన్ కీని యూజ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా ఏదో లైట్ వస్తుంది. పక్కన ఆ దుబ్బోడు జైమిన్ ని గోడ కానించి కూర్చోబెట్టి లేపడానికి ట్రై చేస్తుంటాడు. పక్కన మనోడు నీ అయ్యా ఏం కొట్టావరా, చాలా నొప్పిగా ఉంది
చూస్తుంటే నాకు ఇంకో చాయిస్ లేనట్లుంది. నేను ఇప్పటికి కూడా నీతో ఫైట్ చేయకపోతే నన్ను నేను మొగోనని పిలుచుకోలేను. ఆ దుబ్బోడు చూస్తుంటే నీకు కూడా పరువు ఉన్నట్లుంది అని అంటూ మనోని కొట్టడానికి వస్తుంటాడు. మనోనికి సిస్టమ్ ఆ దుబ్బోనితో ఫైట్ చేయకపోతే పెనాల్టీ పడుతుందని చూపిస్తుంది. సిస్టమ్ పెనాల్టీ ఇచ్చినయకపోయినా మనోడికి ఇప్పుడు ఫైట్ చేయక తప్పదు. అప్పుడే ఆ దుబ్బోడు మనోని కొట్టడానికి దగ్గరగా వస్తే మనోడు నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు సిస్టమ్ నాకు గేమ్స్ లోని స్కిల్స్ ఇచ్చిందో. ఈ సిస్టమ్ మేనేజర్ ఎవరో తెలియదు గానీ వాళ్ళు మాత్రం నాలాంటి లూజర్ స్ట్రాంగ్ గా మారితే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు అని అనుకుంటూ ఆ దుబ్బోడి మీదికి దూకుతాడు. అప్పుడే మనోడి 8 years పాస్ట్కి వస్తాం. మనోడికి 10 years ఉంటాయి. అప్పటి నుంచే వేరే వాళ్ళ చేతిలో కుక్కలా వాళ్ళు చెప్పింది చేస్తూ వాళ్ళ కోసం బెడ్ మ్యాచ్ల్ని ఆడుతూ ఒక తోలు బొమ్మలా వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేసేవాడు. ఇక ప్రెజెంట్ లో మనోడు ఆ గోల్డ్ కీని యూజ్ చేస్తే సిస్టమ్ మనోడికి జంప్ కిక్ స్కిల్ ని ఇస్తుంది. ఆ స్కిల్ ని యూజ్ చేయాలంటే మనోడి దగ్గర 120 మానా పాయింట్స్ ఉండాలి. మనోడు తుత్తరు ఎక్కువై స్కిల్ వచ్చింది అన్న ఆత్రంతో స్కిల్ డీటెయిల్స్ ని చూడకుండా ఆ దుబ్బోడి మీదకి వెళ్తాడు. అప్పుడే సిస్టమ్ ఈ స్కిల్ ని యూజ్ చేయడానికి మీ దగ్గర సరిపడా మానా లేదు అని చూపిస్తుంది. అది చూడగానే మనోడి పీజీలు ఎగిరిపోతాయి. అప్పుడే ఆ దుబ్బోడు మనోడి ఫేస్ మీద స్ట్రాంగ్ పంచుని ల్యాండ్ చేస్తాడు. ఆ దెబ్బకి మనోడు రక్తం కక్కుకుంటూ తాపల మీద నుంచి కిందకెళ్లి పడతాడు. అది చూసి ఆ దుబ్బోడు ఏదో పీకెట్ తిన్నావు అని మీదకి వచ్చినావు కదరా అని నవ్వుతుంటాడు. మనోడు దెబ్బ పడినాక ఆ స్కిల్ డీటెయిల్స్ ని చూస్తాడు. మనోడు ఆ స్కిల్ ని యూజ్ చేయడానికి 120 మానా పాయింట్స్ కావాలి. కానీ మనోడి దగ్గర ఉన్నది కేవలం 100 పాయింట్సే. అది చూసి మనోడు అలాంటప్పుడు ఈ పనికిరాని స్కిల్ ని నాకెందుకు ఇచ్చారా నాయనా, ఈ గోల్డెన్ కి ఆ చెలువు గాని డిఫీట్ చేసినప్పుడు వచ్చింది అని ఆలోచిస్తుండగా జెమిని గాడి తల పగలగొట్టి సిస్టమ్ ఇచ్చిన క్వాష్ ని కంప్లీట్ చేసింది గుర్తొస్తుంది. ఇక్కడ మనోడు క్వాష్ ని కంప్లీట్ చేసినందుకు వచ్చిన రివార్డ్ ని కలెక్ట్ చేసుకొని ఉన్నాడు. లాస్ట్ టైం చెలువు గాడిని చితగొట్టినప్పుడు మనోడికి ఆ చెలువు గాడు పడ్డ చోటే ఆ గోల్డ్ కి దొరుకుంటుంది. దాంతో మనోడు ఇప్పుడు కంప్లీట్ చేసిన క్వాష్ రివార్డ్ జెమిని గాడి తల పగలగొట్టిన చోట్లోనే పడిందేమోనని చూడ్డానికి వెళ్ళబోతాడు. కానీ ఆ బండోడు మనోని వెనక నుంచి పట్టుకొని ఎక్కడికి రా పోతున్నావు అని డొక్కలో గుద్ది విసిరేస్తాడు. మనోడు అప్పటికి తగ్గకుండా పైకి లేచి స్ట్రైట్ గా ఆ బండోడి మీదకి అటాక్ చేయడానికి వస్తే ఆ బండోడు మనోడి తల పట్టుకొని అక్కడే ఉన్న లిఫ్ట్ డోర్ కేసి కొడతాడు. ఆ దెబ్బకి మనోడు ఆల్మోస్ట్ స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ఆ దుబ్బోడు నువ్వు నేను ఫస్ట్ కొట్టినప్పుడే చచ్చినట్లు నటించుంటే కనీసం బ్రతికుండేటోనివి. అది విని సడన్ గా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి దుబ్బోడు ఏమ్రా బక్కోడా పిచ్చి పట్టిందా అలా నవ్వుతున్నావు. అది విని మనోడు నేను ఇంత వీక్ గా ఉండి ఎటువంటి ప్లాన్ లేకుండా ఒంటరిగా నిన్ను గెలికానంటే నీకు డౌట్ రాలేదా. ఆ దుబ్బోడు ఏమ్రా బ్రతకడం కోసం నోటికి ఏదొచ్చేది మాట్లాడుతున్నావు. మనోడు ఎంత వాక్కుంటావు వాక్కో, ఇప్పుడే కాసేపు ఆగు. నీకొకటి చెప్పనా, నేను ఇప్పటి వరకు నీతో ఫైట్ చేసి టైం ని వేస్ట్ చేసింది ఎందుకు అనుకున్నావు. అప్పుడే ఆ దుబ్బోడు వెనకున్న లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుద్ది. మనోడు ఆ లిఫ్ట్ లో ఉన్న వాళ్లతో మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా, రండి వచ్చి ఈ దుబ్బోడు కొత్త వాయగొట్టండి అని గట్టిగా అరిస్తే దెబ్బకి ఆ దుబ్బోడికి భయంతో ఒక్కంటికి వచ్చినంత పని అవుద్ది. అలా లిఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ ఒక ఈగ కూడా ఉండదు. మనోడు ఫైనల్లీ బ్రెయిన్ ఉపయోగించాడు. దాకా ఆ దుబ్బోడు మనోని లిఫ్ట్ డోర్ కి అతికిచ్చినప్పుడు మనోడు తెలివిగా ఆ డోర్ బటన్ ని నొక్కి ఈ ప్లాన్ ని వేసుంటాడు. దాంతో ఆ దుబ్బోడు బీపీ ఇంకా ఎక్కువ అవుతుంది. కోపంలో పొగలు కక్కుతూ మనోడి వైపు చూస్తే మనోడికి తెలుసు మనోడు కనుక ఇప్పుడు ఆ దుబ్బోడికి చెక్కితే మనోడి పని జింతాని. అందుకే మనోడి ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని ఆ దుబ్బోడి నుంచి తప్పించుకొని పారిపోతూ కింద పడిపోతాడు. ఆ అడవి పంది చేతులు ఇందాక బాగా తన్నులు తిన్నాడుగా, అందుకే సరిగా పరిగెత్తలేకపోతుంటాడు. ఇక్కడ మనోడు అంత అర్జెంటుగా రివార్డ్ గా వచ్చిన బ్రౌన్స్ కీ కోసం వెళ్తుంటాడు. అప్పుడే ఆ దుబ్బోడు డోర్ ని కాలుతో తన్ని కోపంగా మనోడి వైపుకి వస్తుంటాడు. డోర్ ని తెలుసుకొని వచ్చే సరిపోతాయి కదా. చూస్తుంటే మనోడు చూసుకోకుండా నక్క తొక్కొచ్చినట్లున్నాడు. అప్పుడే అక్కడే బ్రౌన్స్ కి మనోడు కనిపిస్తుంది. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అక్కడ ఉన్న కీని చేతిలో తీసుకుంటే ఆ కీని యూజ్ చేసి క్యారెక్టర్ స్టేట్స్ ని అన్లాక్ చేయొచ్చు అని సిస్టమ్ చూపిస్తే మనోడు క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ని ఓపెన్ చేసి ఆ కీని యూజ్ చేస్తే సిస్టమ్ మనోడికి ఏదో ఒక స్టేట్ పాయింట్ ని ఇంక్రీజ్ చేసుకోమని ఆప్షన్ ని ఇస్తుంది. మనం అనుకున్నట్లుగానే మనోడు వాడి మాన పాయింట్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. అప్పుడే ఆ దుబ్బోడు కూడా మనోని కొట్టడం కోసం ఆత్రంతో మనోడు ముందుకొస్తాడు. మనోడికి ఆ కీని యూజ్ చేయడం వల్ల 100 మానా పాయింట్స్ యాడ్ అవుతాయి. మనోడు ఫాస్ట్ గా ఆ దుబ్బోడు చెయ్యబోతున్న అటాక్ ని డాడ్జ్ చేసి తార్ రోడ్ అంతున్న ఆ దుబ్బోడు తొడ మీద కాలు పెట్టి ఆ దుబ్బోడు భుజం మీదకి ఎగిరి గాల్లోకి ఎగిరి బ్యాక్ ఫ్లిప్ కొట్టి
తనకొచ్చిన న్యూ స్కిల్ ఫాల్కెన్ డ్రాప్ ని యూజ్ చేసి ఆ దుబ్బోడి తల మీద కాలుతో తంతే దెబ్బకి ఆ దుబ్బోడి మెడ ఇరిగి రక్తం కక్కుకొని అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఫైనల్లీ మనోడు ఒక్క అటాక్ తో ఇంపాసిబుల్ మిషన్ ని కంప్లీట్ చేయగలిగాడు. ఆ బండోని డిఫీట్ చేసినందుకు మనోడికి సిస్టమ్ సిల్వర్ కీని రివార్డ్ గా ఇస్తుంది. మనోడి కీ తీసుకొని పెద్ద గండం తప్పిందని రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. అప్పుడే ఆ జమీన్ గాడు అక్కడికి వచ్చి మనోడి వైపు కోపంగా చూస్తూ రే డువాన్ నీ అయ్యా అని గట్టిగా అరుస్తాడు. ఆ జమీన్ గాడిని చూసి మనోడు వణికిపోతుంటే అక్కడ పడున్న దుబ్బోడి పెద్దన్న మనోడి దరిద్రం కొద్దీ అప్పుడే అక్కడికి వస్తాడు. వాడు మనోడి సైజుకి డబల్ ఉంటాడు. వాడు అక్కడ పడున్న వాడి తమ్ముడిని చూసి మనోడితో కోపంగా నువ్వేనా విని కొట్టింది అని అడుగుతాడు. అప్పుడే పక్క రూమ్లలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అంతా మనోడు ఆ దుబ్బోని కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ విని అక్కడికి వస్తారు. వాళ్ళంతా కింద పడి ఉన్న వాళ్ళ బ్రదర్ అదే ఆ దుబ్బోని చూసి సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనోడిని అంతా కలిసి చుట్టుముడతారు. ఈ గ్యాంగ్స్టర్స్ అంతా ఒకటే గ్రూప్. ఇప్పుడు మనోడు ఆ గ్యాంగ్స్టర్స్ నుంచి తప్పించుకోలేడు. కనీసం పారిపోదామన్నా పరిగెత్తే పరిస్థితిలో లేడు. ఆ దుబ్బోడి వల్ల మనోడు బాగా ఇంజూర్ అయింటాడు. ఎలాగోలా కనీసం స్కిల్స్ ని యూజ్ చేసి ఫైట్ చేసి ఎలాగోలా తప్పించుకుందాం అని అనుకున్నా మనోడి దగ్గర కనీసం సరిపడ మానా కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో మనోడు ఆ గ్యాంగ్స్టర్స్ నుంచి తప్పించుకోగలడా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక ఎక్కడైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సారీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. నేను వీడియోస్ని అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. నాకు కూడా కనీసం వీక్కి 3 వీడియోస్ నన్ను అప్లోడ్ చేయాలని ఉంది, కానీ నాకు టైం కుదరట్లా. సారీ గైస్. కనీసం ఎలాగోలా వీడియోస్ని వీక్కి 2 వీడియోస్ నన్ను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, నాకు ఇది అడగాలంటే ఎలానో ఉంది, కానీ తప్పదు. ప్లీజ్ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని, అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే లైక్ చేసి, అలాగే నా ఎక్స్ప్లెనేషన్లో ఏదన్నా చేంజ్ చేయాలి అంటే కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.